ఉదయం దాదాపు 5:30 నుంచి మక్తల్ పట్టణంలో వివిధ కాలనీల్లో కార్డినెంట్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకు కార్డన్ సర్చ్ అంటే మా వీధిలో భాగంగా కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేను డిఎస్పీ నాతో పాటుగా మా సిఐస్ అండ్ ఎస్ఐస్ మొత్తం ఒక 75 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. చాలా ఇర్రెగ్యులర్ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70 వెహికల్ సీజ్ చేయడం, 60-65 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఉదాహరణకు మనకు మక్తలకు మన నారాయణపేట జిల్లాకు మనకు కర్ణాటక బార్డర్ ఉంది. ఉదాహరణకు ఒకటి చూస్తే ఒక వెహికల్ ఒక వ్యక్తి కర్ణాటక రిజిస్టర్ అయిన వెహికల్ 10 సంవత్సరాల క్రితం కొన్నాడు, కానీ ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ లేకుండా అనమాట వెహికల్. అది ఇప్పటివరకు ఆయన ఇంకా ఇప్పుడు ఏదైనా అఫెన్స్ అయితే మళ్ళీ మనం కర్ణాటక పట్టుకుంటే అక్కడ దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాం అనమాట. అలాగే హైదరాబాద్ నుంచి కొన్ని వెహికల్ కొంటున్నాం, ఆ వెహికల్ 2-3 ఏళ్ళు అయినా కానీ వాటి ట్రాన్స్ఫర్ లేదు. ఇంకొన్ని మనం అంటే ఇప్పుడు కొత్తగా బండి తీసుకున్న తర్వాత నెంబర్ ప్లేట్ వేయించుకోలేదు కొంతమంది, అంటే ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు అనమాట. అట్లా 2-3 ఏళ్ళ నుంచి అట్లే తిప్పుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కడైనా నేరం జరిగినా కానీ ఈ పర్టికులర్ బైక్ మీదగా నేరం జరిగినట్లయితే ఎవరు చేశారనేది మనం గుర్తించడం కష్టం అనమాట. ఎవరంటే ఇప్పుడు మనం ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, ఏమైనా దొంగతనాలు అయినా కానీ, స్నాచింగ్స్ అయినా కానీ, ఇక్కడ మన హౌస్ బ్రేకింగ్ అయినా కానీ ఈ అఫెండ్ మనకు ఒక సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అఫెండ్ పట్టుకుంటే ఏమొస్తుంది అంటే దాంట్లో కర్ణాటక అఫెండ్ అనేది వస్తుంది. కానీ యాక్చువల్ చేసినట్టు వేరే వారు అనుకో అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా జరగలేదు చాలా వెహికల్లో. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బండి 2-3 మారుతుంది, బట్ అది ప్రాపర్ ఓనర్షిప్ లేదు. ఇలాంటి ఇర్రెగ్యులారిటీ గుర్తించడం జరిగింది. వీటన్నిటి కూడా మేము ఈ బండి కూడా ప్రతి ఒక్కరు వెరిఫై చేసి ఆల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మేము వాటి మీద తగిన చర్యలు తీసుకుంటాం. ఎంబీ యాక్ట్ ప్రకారంగా వచ్చిన ఫైళ్ళు కానీ ఇంకా దానికి సంబంధించి కనుక ఇంకా వేరే థెఫ్ట్ వెహికల్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే, లేకపోతే దాని మీద ఇంకా వేరే అఫెండర్స్ ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి వాటి మీద చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడే కాదు, ఓన్లీ మక్తల్పట్నం అని చెప్పట్లేదు, వేరే చోట కూడా ఉండుంటాయి. మేము వేరే చోటలో కూడా చేస్తున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది ఈ కార్డన్ సర్చ్. ఇదంతా కూడా పబ్లిక్ కొరకే, ఇదంతా సమాజ శ్రేయస్సు కొరకే కానీ వేరే ఉద్దేశంతో కాదు. కాబట్టి ఇప్పటి కూడా పబ్లిక్ కోరుకునేది, నారాయణపేట జిల్లా ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్క బండి మనం బయటకు వెళ్తున్నాం అంటే ఆల్ డాక్యుమెంట్స్ ఉండాలి. తర్వాత దానికి ఒకటి ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత హెల్మెట్ ఉండాలి. ఇవన్నీ మీరు అన్ని యూట్యూబ్లో అన్నీ చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు. ఇవి మన హెల్మెట్ లేకపోతే ఎన్ని ప్రమాదాలు అనేవి. హెల్మెట్ లేకపోతే ఎంతోమందికి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము అందరూ కోరుకునేది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండాలి అండ్ హెల్మెట్ కూడా ధరించండి, సేఫ్గా ఉండండి. తద్వారా మనకు యాక్సిడెంట్ ఇలాంటివి కూడా మనం తగ్గించుకునే అవుతాము. తర్వాత ఈ దొంగతనాలు ఇలాంటివి కూడా మనకంటే కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అయ్యి